దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా సాగుతుంది. లీక్ వెనుకున్న సూత్రధారులను వెతికి పట్టుకునే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 9 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా నాందేడ్లోని అశ్విని కదం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది. సుమారు 8 గంటల పాటు చేపట్టిన ఈ సోదాల్లో సీబీఐ కీలక సమాచారం రాబట్టింది. ఈ నీట్ పేపర్ లీక్ వ్యవహారం మొత్తం టెలిగ్రామ్ ద్వారా జరిగినట్టు గుర్తించింది. దీంతో డిజిటల్ సాక్ష్యాల కోసం సదరు వ్యక్తులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంది సీబీఐ. అయితే వీరు నీట్ పేపర్ ఒక్కొక్కరికి 5 లక్షలకు విక్రయించినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో లీకైన పేపర్ కొన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాసిక్కు చెందిన శుభం ఖైర్నార్ బ్యాంక్ ఖాతాల అధికారులు పరిశీలించగా భారీగా జరిగిన ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇక నిందితులకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పట్టుకునేందుకు సీబీఐ వేట సాగిస్తోంది.